మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో ఏమైనా ఉంటే మీరు అవి నమ్మొద్దు. ఒక ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏమంటే, డబ్బులు ఎవరికీ ఊరికే రావు. ఇంకొకటి మంచి మంచి సంబంధాలు కూడా మేడి పండు చూడ మేలిమై ఉండు అన్నట్లు మీకేదైనా సూపర్‌గా అనిపించిందంటే ఒక 2 నిమిషాలు మనల్ని మనం క్వెషన్ ఏసుకోండి. ఇంత మంచిది మన దగ్గర ఎందుకొస్తుంది? ఏదైనా అనుమానించండి. అనుమానించకుండా ఆత్రపడి మీరు బుట్టలో పడిపోతే మీరు చాలా నష్టపోతారు. అందులో ఈ 40 మందిలో చాలామంది కంప్లెయింట్ ఇవ్వడానికి కూడా ఇప్పుడు ముందుకు రారు. వీడి ఆసరా కూడా అంతే. ఇలాంటి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పెళ్లి కాలేదు, డివోర్స్ అయి ఉన్నారు, లేడీస్. బయటికి చెప్తే వాళ్ళ పరువు పోతుంది, సమాజంలో ప్రాబ్లం వస్తుందని అలాంటి వాళ్ళనే టార్గెట్ చేసి బతుకుతున్నారు. ఒకవేళ ఎవరైనా పెళ్లి సంబంధం వస్తే మీరు పోలీస్ వెరిఫికేషన్కి పోలీస్ స్టేషన్ నియర్ బై పోలీస్ స్టేషన్కి కాంటాక్ట్ చేస్తే వాడి మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, అసలు వాడు చెప్పే ఐడెంటిటీ నిజమేనా అనేది వెరిఫై చేసి ఇస్తారు. మీరు ఒక 500 రూపాయలు చలాన్ కట్టుకుంటే అది వెరిఫై అయిపోతుంది. ఇట్లా లక్షలు లక్షలు మీరు పోగొట్టుకోవాల్సిన కర్మ మీకు ఉండదు. ఎక్కడో జాబ్ చేస్తేనే జాబ్ వెరిఫికేషన్ అడుగుతాం. అదే పెళ్ళి అంటే ఏంటి? జాబ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అట్లాంటి విషయాల్లో ఇట్లా మోసపోతే బయటికి కూడా చెప్పుకోలేక బాధ అనుభవిస్తారు. ఇలాంటి మోసపోయి కొంతమంది సున్నిత మనస్కులు ఎవరైనా ఉంటే ఆత్మహత్యలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని ఎక్కువ ఒత్తిడి పెట్టద్దు. ఇలాంటి మ్యాట్రిమోనీ లాంటి ఏమైనా సంబంధాలు చూస్తుంటే మీ పిల్లలకి కూడా ఈ కౌన్సిలింగ్ చేయండి.